Build your dreams, live rich, and leave rich. సంపన్నంగా జీవించడం అంటే ఏంటి? విలాసవంతమైన కార్లు, పెద్ద పెద్ద ఇళ్ళు కాదు. రాత్రిపూట ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం. మన కుటుంబ భవిష్యత్తు సురక్షితంగా ఉందని మనసులో ఒక ధైర్యముండటం. అదే అసలైన సంపద. లైవ్ రిచ్ అండ్ లీవ్ రిచ్కు స్వాగతం. ఈరోజు మనం మన సంపదకు అలాంటి ఒక రక్షణ కవచాన్ని ఎలా నిర్మించుకోవాలో చర్చిద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇదంతా కేవలం సమాచారం కోసం మాత్రమే. ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందైనా దయచేసి ఒక సెబీ రిజిస్టర్డ్ నిపుణుణ్ణి సంప్రదించండి. మనలో చాలామంది హెల్త్ ఇన్షూరెన్స్ అంటే ప్రతీ నెలా కట్టాల్సిన ఒక ఖర్చుగా చూస్తాం. కానీ ఈరోజు ఆ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేద్దాం. ఇది ఖర్చు కాదు, మన కష్టార్జితాన్ని, మన కలల్ని కాపాడే ఒక శక్తివంతమైన రక్షణ కవచం అని మనం అర్థం చేసుకోబోతున్నాం. ఎంతో తెలివైన వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్లు కూడా ఒక విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తుంటారు. ఇది వాళ్ల ఆర్థిక భవిష్యత్తునే ప్రమాదంలో పడేసే ఒక అపోహ అన్నమాట. ఏంటది? చూద్దాం. నా కంపెనీ మంచి హెల్త్ కవర్ ఇస్తుంది కదా, దాదాపు 3 లక్షల వరకు ఉంది, నాకు వేరే పాలసీతో పనేంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాని ఇది ఎంత ప్రమాదకరమైన ఆలోచనో ఒక్క క్షణం ఆలోచిద్దాం. రేపు ఉద్యోగం మారినా లేదంటే రిటైర్ అయినా ఆ కవరేజ్ ఒక్క రాత్రిలో మాయమైపోతుంది. అప్పుడు 50 ఏళ్ల వయసులో కొత్తగా పాలసీ తీసుకోవాలంటే ఎంత కష్టమో, ప్రీమియం ఎంత ఎక్కువగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇదిగోండి, ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. రవి అనే ఒక ఉద్యోగి తన కంపెనీ ఇచ్చిన 3 లక్షల కవర్ మీదే పూర్తిగా ఆధారపడ్డాడు. వాళ్ల నాన్నగారికి అనుకోకుండా బైపాస్ సర్జరీ చేయాల్సొచ్చింది. హాస్పిటల్ బిల్ ఏకంగా 9 లక్షలైంది. కంపెనీ పాలసీ ఇచ్చింది కేవలం 3 లక్షలు. మరి మిగిలిన 6 లక్షలు? రవి తన పిల్లల చదువుల కోసం కష్టపడి దాచుకున్న డబ్బుని వాడాల్సొచ్చింది. చూడండి, ఒక్క చిన్న పొరపాటు అతని కుటుంబాన్ని ఆర్థికంగా 5 ఏళ్లు వెనక్కి నెట్టేసింది. కాని భయపడాల్సిన పనిలేదు. ఈరోజు ఒక పిజ్జా ఖర్చు కన్నా తక్కువకే ఏకంగా 25 లక్షల రూపాయల కవరేజ్ని ఎలా పొందాలో ఒక అద్భుతమైన మార్గాన్ని నేను చూపిస్తాను. ఆ సీక్రెట్ వెపన్ పేరే సూపర్ టాపప్. రవి కథ మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ఆరోగ్య బీమాను కేవలం ఒక పాలసీగా చూడకూడదు. దాన్ని మన సంపదకు ఒక రక్షణ కవచంగా, ఒక ఫైర్ వాల్గా చూడాలి. అసలు ఆ ఫైర్ వాల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒక్క క్షణం ఇలా ఆలోచిద్దాం. మనం ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బు, మన సేవింగ్స్, మన పిల్లల భవిష్యత్తు కోసం చేసిన పెట్టుబడులు, ఇవన్నీ మన జీవితంలో అత్యంత విలువైన ఒక హార్డ్ డ్రైవ్ లాంటివి. ఇప్పుడు ఊహించని ఒక ఆరోగ్య సమస్య లేదా ఒక యాక్సిడెంట్ అనేది మన ఆ హార్డ్ డ్రైవ్పై దాడి చేసే ఒక ప్రమాదకరమైన వైరస్ లాంటిది. మనం 10 ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బును ఈ వైరస్ కేవలం ఒక్క వారంలోనే తుడిచిపెట్టేయగలదు. ఇక్కడే అసలైన హీరో ఎంట్రీ ఇస్తాడు. అదే హెల్త్ ఇన్షూరెన్స్. ఇది మన సంపద అనే హార్డ్ డ్రైవ్కు, వైద్య ఖర్చులు అనే వైరస్కు మధ్య ఒక ఫైర్ వాల్ లాగా నిలబడుతుంది. ఆ వైరస్ చేసే దాడిని ఇది తనమీద వేసుకుంటుంది, కాని మన హార్డ్ డ్రైవ్ను, మన కుటుంబాన్ని, మన కలల్ని సురక్షితంగా కాపాడుతుంది. మరి ఆ ఫైర్ వాల్ ఎంత బలంగా ఉండాలి? ఈ సంఖ్యని చూడండి. మన దేశంలో ప్రతి ఏటా హాస్పిటల్ ఖర్చులు 14% పెరుగుతున్నాయి. అంటే ఈరోజు 5 లక్షలయ్యే ఒక సర్జరీకి 10 ఏళ్ల తర్వాత దాదాపు 15 లక్షలకు పైగా ఖర్చవుతుంది. మన ఫైర్వాల్ బలహీనంగా ఉంటే అది అస్సలు సరిపోదు. సరే, సమస్య ఏంటో స్పష్టంగా అర్థమైంది. మరి పరిష్కారమేంటి? మన సంపదకు ఒక బలమైన, అస్సలు బ్రేక్ చేయలేని ఫైర్వాల్ను ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడొక క్లియర్ స్ట్రాటజీ చూద్దాం. ఈ వ్యూహం చాలా సింపుల్. మొదటి స్టెప్, స్వంతంగా ఒక 5 లక్షల బేస్ పాలసీ తీసుకోవటం. ఇది చిన్న చిన్న హాస్పిటల్ బిల్లులన్నిటినీ చూసుకుంటుంది. రెండవ స్టెప్, దీనికి ఒక 20 లక్షల సూపర్ టాపప్ పాలసీని జతచెయ్యడం. దీని స్పెషాలిటీ ఏంటంటే మన హాస్పిటల్ ఖర్చు 5 లక్షలు దాటిన తర్వాతే ఇది యాక్టివేట్ అవుతుంది. ఈ రెండూ కలిస్తే మనకు ఏకంగా 25 లక్షల బలమైన కవరేజ్ వస్తుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది చూడండి. నేరుగా ఒకేసారి 25 లక్షల పాలసీ తీసుకుంటే దాని ప్రీమియం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వ్యూహం ప్రకారం 5 లక్షల బేస్ పాలసీ, 20 లక్షల సూపర్ టాపప్ కలిపి తీసుకుంటే ప్రీమియం ఆశ్చర్యకరంగా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా పెద్ద రిస్క్ జరిగినప్పుడు మాత్రమే సూపర్ టాపప్ వాడుకలోకి వస్తుంది కాబట్టి ఇన్షూరెన్స్ కంపెనీకి రిస్క్ తక్కువ. అందుకే మనకు ప్రీమియం కూడా చాలా తక్కువ.
సరే, మంచి కవరేజ్ తీసుకున్నాం కదా, ఇక మనకు ఎలాంటి భయం లేదు అనుకున్నా కూడా ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అదెక్కడుందో తెలుసా? పాలసీ డాక్యుమెంట్లలో చిన్న చిన్న అక్షరాల్లో దాగి ఉంటుంది. కొన్ని నిబంధనలు మన మొత్తం కవరేజ్ని సున్నా చేసేయగలవు. వీటిల్లో అత్యంత ప్రమాదకరమైనది రూమ్ రెంట్ క్యాపింగ్. అంటే పాలసీ ప్రకారం మనం రోజుకు ఎంత అద్దె ఉన్న గదిలో ఉండవచ్చో ఒక లిమిట్ ఉంటుంది. ఒకవేళ మనం దానికంటే ఖరీదైన గది తీసుకుంటే కంపెనీ కేవలం ఆ అదనపు అద్దెను కట్ చేయదు. డాక్టర్ ఫీజు, సర్జరీ ఖర్చులు, మందులు ఇలా మొత్తం బిల్లులోంచి దామాషా పద్ధతిలో కోత విధిస్తుంది. ఇది చాలా డేంజరస్. ఐఐటి భువనేశ్వర్కు చెందిన ఒక స్టూడెంట్కి సరిగ్గా ఇలాగే జరిగింది. అతని 2 లక్షల పాలసీలో రూమ్ రెంట్ లిమిట్ రోజుకు కేవలం 2000. కాని అతను 5000 అద్దె ఉన్న గదిలో చేరాడు. అతను లిమిట్ కన్నా ఎక్కువ ఖర్చు చేశాడని చెప్పి ఇన్షూరెన్స్ కంపెనీ మొత్తం బిల్లులో కేవలం 40% చెల్లించింది. మిగిలిన 60% ఆ విద్యార్థి కుటుంబమే భరించాల్సి వచ్చింది. చూశారా, ఫైన్ ప్రింట్ చదవకపోతే ఎంత నష్టమో! అందుకే ఈ ఒక్క గోల్డెన్ రూల్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ రూమ్ రెంట్ క్యాపింగ్ లేని పాలసీని లేదా కనీసం సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వరకు కవర్ చేసే పాలసీని మాత్రమే తీసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇంకా కొన్ని ఉచ్చులున్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. మొదటిది వెయిటింగ్ పీరియడ్. ముందు నుంచే ఉన్న జబ్బులకు కంపెనీలు వెంటనే కవరివ్వు. 2 నుంచి 4 ఏళ్లు ఆగమంటాయి. అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడే చిన్న వయసులోనే పాలసీ తీసుకుంటే ఈ వెయిటింగ్ పీరియడ్ సులభంగా గడిచిపోతుంది. రెండోది పన్ను ఆదా. కేవలం ట్యాక్స్ సేవ్ అవుతుందని ఏదో ఒక పనికిరాని పాలసీ కొనొద్దు. మన లక్ష్యం రక్షణ. పన్ను ఆదా అనేది ఒక బోనస్ మాత్రమే. చివరగా పాలసీలో కోపేమెంట్ అనే పదం కనిపిస్తే జాగ్రత్త. అంటే ప్రతి బిల్లులో కొంత శాతం మన జేబు నుంచే కట్టాలని అర్థం. అలాంటి పాలసీలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఒక సరైన ఆర్థిక ప్రణాళిక ఉండటం, లేకపోవటం అనేవి 2 కుటుంబాల భవిష్యత్తును ఎలా మార్చేశాయో ఇప్పుడు 2 కథల రూపంలో చూద్దాం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న రవి కథనే మళ్ళీ గుర్తు చేసుకుందాం. అతను కంపెనీ ఇచ్చే 3 లక్షల కవరేజ్ మీదనే ఆధారపడ్డాడు. తండ్రి సర్జరీకి 9 లక్షలు ఖర్చయితే 6 లక్షల రూపాయలను తన పిల్లల చదువుల కోసం దాచిన డబ్బు నుంచి కట్టాల్సొచ్చింది. దాని ఫలితంగా అతని కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. వారి కలలన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పుడు ప్రియా కథ చూద్దాం. ఈమె చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంది. 5 లక్షల బేస్ పాలసీతో పాటు 20 లక్షల సూపర్ టాపప్ పాలసీ తీసుకుంది. వాళ్ళ నాన్నగారికి సర్జరీ అయ్యి 12 లక్షల బిల్లు వచ్చినప్పుడు బేస్ పాలసీ 5 లక్షలు, సూపర్ టాపప్ మిగిలిన 7 లక్షలు చెల్లించాయి. ఆమె తన పొదుపు నుంచి ₹1 కూడా తీయాల్సిన అవసరం రాలేదు. కుటుంబ గౌరవం, ఆర్థిక భద్రత రెండూ నిల్చాయి. ఈ కథలు కేవలం వినడానికి కాదు, వీటినుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ప్రియలాగా తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మనం వెంటనే చేయాల్సిన పనుల జాబితా ఏంటో చూద్దాం. మొదటిది, ఈ వీడియో చూశాక వెంటనే మన పాలసీ డాక్యుమెంట్ తీసి అందులో రూమ్ రెంట్ లిమిట్ ఉందో లేదో చెక్ చేయాలి. ఉంటే వెంటనే దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. రెండవది, మన కవరేజ్ని పటిష్టం చేయడానికి ఒక సూపర్ టాపప్ పాలసీని జోడించాలి. మూడవది, పాలసీ తీసుకునేటప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని నిజాయితీగా చెప్పాలి, ఏది దాచకూడదు. చివరగా, ఎంత వీలైతే అంత చిన్న వయసులో పాలసీ తీసుకోవడం ద్వారా భవిష్యత్తును భద్రపరుచుకోవాలి. చివరిగా మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకుందాం. రేపు అనుకోని ఆరోగ్య సమస్యొస్తే అప్పుడు మనం క్రెడిట్ కార్డ్ మీద ఆధారపడతామా? కష్టపడి దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లను పగలగొడతామా? లేక ధైర్యంగా, గౌరవంగా మన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ చూపిస్తామా? ఈ సమాధానమే మన కుటుంబ ప్రశాంతతను నిర్ణయిస్తుంది. ఈ సమాచారం ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మనం సంపన్నంగా జీవించాలి, ఒక గొప్ప వారసత్వాన్ని వదిలివెళ్ళాలి.